హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు మనం చర్చించుకోబోతున్న అంశం ఏమిటంటే జిఎంపి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. అసలు ఈ జిఎంపి అంటే ఏంటి, ఈ జిఎంపి రూల్స్ రెగ్యులేషన్ ఏంటి, ఆ రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అనేది మనం ఈరోజు క్లుప్తంగా చర్చించుకుందాం. మొదటగా జిఎంపి, అసలు ఈ జిఎంపి అంటే ఏంటి, అసలు వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ జిఎంపి వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది మన డ్రగ్స్ కానీ టాబ్లెట్స్ కానీ తయారీ చేసే కంపెనీలకి గైడ్ చేస్తూ ఉంటారనమాట. అది ఎలా అంటే, వీళ్ళు ఒక సంస్థలాగా పనిచేస్తూ ఉంటారనమాట. అది ఎలాగంటే, ఈ ప్రోడక్ట్స్ కానీ లేదా డ్రగ్స్ కానీ వాటిని వాళ్ళు తయారు చేసే విధానాన్ని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్, అది స్టార్టింగ్ స్టేజ్లో రా మెటీరియల్ దగ్గర నుంచి ఫినిష్ ప్రోడక్ట్ అయ్యి మార్కెట్లోకి రిలీజ్ అయ్యేంత వరకు వీళ్ళ అబ్జర్వేషన్ అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ ప్రోడక్ట్స్ లేదా ఈ డ్రగ్స్ యొక్క తయారీ విధానాలను, ఈ తయారీ విధానంలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, వాటి యొక్క క్వాలిటీని కూడా వీళ్ళు చెక్ చేసేవారు అనమాట. ఆ లోపాలను సరిదిద్ది ఆ క్వాలిటీని చెక్ చేసి వాటిని సక్రమైన పద్ధతిలో చేరవేరుస్తూ ఉంటారనమాట. అదేవిధంగా ఇందులో ఏమన్నా ఈ తయారీ విధానంలో కానీ ఈ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నా కూడా వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళినట్లయితే వీళ్ళు వాటిని సక్రమైన పద్ధతిలోకి పెడతారనమాట. ఒక మంచి పద్ధతి ద్వారా సక్రమైన పద్ధతిలో పెడతారనమాట. అదేవిధంగా ఈ డ్రగ్ యొక్క సేఫ్టీని కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. చెక్ చేయడము, ఆ సేఫ్టీని ఖచ్చితంగా ఉందా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారనమాట. అదేలాగంటే, ఈ డ్రగ్ యొక్క సేఫ్టీ, అది ఒక ఏ కండిషన్లో ఉంచితే బాగుంటుంది, వాటి స్టోరేజ్ కండిషన్స్ ఏంటి, అవి బయట టెంపరేచర్లో ఎలా ఉంటాయి, రూమ్ టెంపరేచర్లో ఎలా ఉంటుంది, ఈ ఉండడం వల్ల వాటిలో వచ్చే చేంజెస్ ఏంటి అనేటివి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతటిని చేయడం వల్ల డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే పబ్లిక్ హెల్త్ ని కాపాడిన వాళ్ళు అవుతున్నారు అనమాట. ఇది జిఎంపి గురించి. ఇకపోతే వీళ్ళు కంపెనీస్ కానీ ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లకు కానీ వీళ్ళు పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం. మొదటి రూల్ ఏంటంటే ఎస్ఓపిస్. దీన్నే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు. వీటిని స్టెప్ బై స్టెప్, అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్కి వెళ్ళే వాటిని స్టెప్స్ వారీగా విభజించినట్లయితే స్టెప్ బై స్టెప్ వాళ్ళు డాక్యుమెంటెడ్ గా కావాలన్నమాట. ఈ ఎస్ఓపిస్ అన్ని రాతపూర్వకంగా మనము దీన్ని ఏమంటారంటే మాస్టర్ కాపీ అంటారు అనమాట. రాతపూర్వకంగా వాళ్ళకి సబ్మిట్ చేయాలన్నమాట. ఇది మొదటి పాయింట్ గా మనం చెప్పుకున్నట్లయితే, తర్వాత రెండో పాయింట్ ఏంటంటే రాసుకున్న వాటిని ఫాలో అవడమే అనమాట. ఈ స్టెప్ బై స్టెప్ మనం ఎస్ఓపిస్ రాసుకున్నాం మాస్టర్ కాపీ చూసుకొని, ఇప్పుడు వాటిని ఏ విధంగా ఫాలో అవ్వాలి అనే దాంట్లో మీద కూడా వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డాక్యుమెంటేషన్. ఈ డాక్యుమెంటేషన్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకంటే లాగ్ బుక్, ఒక ఎక్విప్మెంట్ దగ్గర నుంచి ఇంకొక ఎక్విప్మెంట్ చేంజ్ అయినప్పుడు వాటి డ్యూరేషన్ కూడా మనము ఎంటర్ చేయాలన్నమాట. ఆన్లైన్ లో మొత్తం రాయాలన్నమాట. ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ ప్రాసెస్ చేశాము, ఈ టైం నుంచి ఈ టైంలో ఈ ఎక్విప్మెంట్ అనేది బిజీగా ఉంది, ఆ ఎక్విప్మెంట్ యొక్క యూసేజ్ రికార్డు కూడా మనం మెన్షన్ చేయాలన్నమాట. అదేవిధంగా క్లీనింగ్ రికార్డ్, ఆ ఎక్విప్మెంట్ క్లీనింగ్ రికార్డు, బ్యాచ్ కు ముందు, బ్యాచ్ తర్వాత, ఇలాంటివి ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రాతపూర్వకంగా వాళ్ళకు మనము సబ్మిట్ చేయాలన్నమాట. అదేవిధంగా వ్యాలిడేషన్. నెక్స్ట్ ప్రాసెస్ లోకి మనం వెళ్ళినట్లయితే వ్యాలిడేషన్ అనమాట. మనం ముందుగా చర్చించుకున్నట్లు వ్యాలిడేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్విప్మెంట్ కి వ్యాలిడేషన్ అయిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. వ్యాలిడేషన్ ప్రతి ఒక బ్యాలెన్స్ దగ్గర నుంచి ఒక పెద్ద రియాక్టర్స్ వరకు అన్ని ఎక్విప్మెంట్స్ కి వ్యాలిడేషన్ అయిందా లేదా, కరెక్ట్ పీరియడ్ లో అవి ఉన్నాయా లేవా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. మనం ఎస్ఓపిలో రాసుకున్న ప్రకారం మన ప్రాసెస్ కి, మన మెథడ్స్ కి అన్నిటికీ సరితూగగల డిజైన్ మన దగ్గర ఉందా, ఆ ఇన్స్ట్రుమెంటేషన్ మన దగ్గర ఉందా, ఆ ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉందా, అది చూసుకోవాలన్నమాట. ఆ కన్స్ట్రక్షన్, ఈ పద్ధతులన్నీ జరగడానికి వీలుగా కన్స్ట్రక్షన్, మన బిల్డింగ్ ఆ పద్ధతులకు అనుగుణంగా కన్స్ట్రక్షన్ చేయబడి ఉందా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. దాన్ని కూడా మనము సరి చూసుకోవాలి. నెక్స్ట్ పోతే మెయింటెనెన్స్, మెయింటైనింగ్ ఆఫ్ ఫెసిలిటీ. ఇప్పుడు మనం ఎస్ఓపిలో చెప్పుకున్నాం ఏమని, ఈ ఎక్విప్మెంట్స్ ఉండాలి, ఈ పలానా బిల్డింగ్ ఉండాలి, దాని కన్స్ట్రక్షన్ దానికి అనుగుణంగా ఉండాలి అని చర్చించుకున్న ఇవన్నీ మెయింటైన్ కరెక్ట్ గా చేస్తున్నామా లేదా, ఆ ఫెసిలిటీస్ అన్ని మనం వాడుకుంటున్నామా లేదా,
పేపర్ డాక్యుమెంట్ లో మనం చూపించవచ్చు, ఎలాగంటే మా దగ్గర ఇది పెట్టుకున్నాము, ఈ ప్రాసెస్ కి అనుగుణంగా ఈ ఎక్విప్మెంట్ తెచ్చాము చేశాము అని. దాన్ని కరెక్ట్ గా మనం మెయింటైన్ చేస్తున్నామా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇకపోతే జాబ్ కాంపిటెన్స్ అన్నమాట. ఈ మనం చేసే ఈ పద్ధతులు, ఈ మెథడ్స్ అన్ని ఏంటంటే ఈ జాబ్ కాంపిటెన్స్ ని మనము ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఎవరికి, ఎంప్లాయీస్ కి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఒక డెమాన్స్ట్రేషన్ లాగా పెట్టి, ఒక ట్రైనింగ్ క్లాసెస్ లాగా ఇచ్చి వాళ్ళకి మనము ఈ ఇంపార్టెన్స్ మనం చెప్పాలన్నమాట. జాబ్ ఇంపార్టెన్స్ ని, లేకపోతే ఆ డ్రగ్ యొక్క ఇంపార్టెన్స్ ని మనము చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ పోతే కంటామినేషన్. దీన్ని బాగా పరిశీలిస్తారనమాట. ఎందుకంటే కంటామినేషన్, ఒక్క చిన్న మిస్టేక్ జరిగిన బ్యాచ్ మొత్తం ప్రాబ్లం వస్తుంది. బ్యాచ్ కే కాదు, మొత్తం ఆ ప్లాంట్ కే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఒక బ్యాచ్ ఫెయిల్ అయిందంటే ఇంకో బ్యాచ్ వేయడానికి వీళ్ళ పడదు. ఎందుకంటే మనము పైనుంచి అప్రూవల్ తెచ్చుకోవాలా, అది చాలా పెద్ద ప్రాసెస్. కాబట్టి ఏ ఒక్క చిన్న కంటామినేషన్ జరిగినా బ్యాచ్ మొత్తం చెడిపోయే ప్రాబ్లం ఉంది. కాబట్టి మనము ఈ కంటామినేషన్ అవాయిడ్ చేయాలా. ఎక్విప్మెంట్ దగ్గర నుంచి అన్ని ప్రాసెస్ లో మనం వాడే పరికరాలన్నింటికి కంటామినేషన్ ఎక్కడా జరగకుండా, ఇది మాన్యువల్ గా కానీ ఫిజికల్ గా కానీ ఎలాంటి కంటామినేషన్ కూడా జరగకుండా సక్రమంగా చూసుకోవాలన్నమాట. ఇకపోతే కంట్రోలింగ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయన్నమాట, బ్యాచెస్ లాగా. అవి ఏంటంటే లేబులింగ్, ఆ స్టోరేజ్ కండిషన్స్, ప్యాకింగ్. వీటి ద్వారా వీటిని బాగా కంట్రోల్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడే ఎక్కువ మిస్టేక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఒక ఫార్మా ఇండస్ట్రీలో కానీ, అలాగే డ్రగ్ ఇండస్ట్రీ మొత్తం చూసుకున్నట్లయితే ప్యాకింగ్, లేబులింగ్, ఈ స్టోరేజ్ కండిషన్స్ లో కూడా చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటిపై అన్నిటి మీద కూడా ఈ జిఎంపి ఒక కన్నేసి ఉంటుందన్నమాట. అదేవిధంగా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పీరియాడిక్ ఆడిట్స్ కరెక్ట్ గా జరుగుతున్నాయా లేదా అనేది వాళ్ళు చూస్తారనమాట. పీరియాడిక్ ఆడిట్స్ అంటే ఇవి ఎవ్రీ 6 months కి 1 year కి ఆడిట్స్ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట. ఈ ఆడిట్స్ సక్రమంగా ఉన్నాయి లేదా, ఆ ఆడిట్స్ రిజల్ట్స్ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. అదెలా అంటే, ఒక ఆడిట్ ని తీసుకున్నట్లయితే ఆ ఆడిట్ ద్వారా వచ్చే లోపాలు, ఈ ఆడిట్ జరగడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ఇంపార్టెంట్ మంచి అన్ని ఒక సైడ్ రాస్తారు, అలాగే మిస్టేక్స్, ఎర్రర్స్ అనేది కూడా ఒక సైడ్ రాస్తారు. ఈ ఎర్రర్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకొని జిఎంపి వాటిలో ఈ ఎర్రర్స్ ఏ విధంగా జరుగుతున్నాయని వాటిని కంట్రోల్ చేసి వాటిని నిర్మూలించడమే వీళ్ళ పని అన్నమాట. ఈ విధంగా ప్లాంట్ మొత్తం ఒక బ్యాచ్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ప్యాకింగ్ అయ్యి, స్టోరేజ్ అయ్యి, అది మార్కెట్లో రిలీజ్ అయ్యేంత వరకు వాటి యోగక్షేమాలు చూసుకునే బాధ్యత ఈ జిఎంపి మీద ఎంతైనా ఉందన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టఫ్ నా ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my videos. Jai Hind.